the fourth and the final round. Rajugari Gadi. ఓకే సో వన్స్ అగైన్ మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే రైట్ నౌ మీ దగ్గర ఎంతైతే బంగారం ఉందో ఆ బంగారం మీ సొంతం. వెల్ డన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ రాజుగారి గదికి ఎంట్రీ పొందిన శ్రీ దుర్గాకి స్పెషల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మీ మచ్. దగ్గర ప్రస్తుతం 6 గ్రాముల బంగారం ఉంది అండ్ డ్రాప్ బాక్స్ లో 14 గ్రాముల బంగారం ఉంది. ఫస్ట్ ఛాన్స్ లో కనుక నువ్వు ఈ డ్రాప్ బాక్స్ సొంతం చేసుకుంటే 6 గ్రాములు ప్లస్ 14 గ్రాములు 20 గ్రాముల బంగారంతో నీ ఇంటిని బంగారం చేసుకోబోతున్నావు. సెకండ్ ఛాన్స్ లో కనుక డ్రాప్ బాక్స్ ఎక్కడుందో చెప్పేస్తే అప్పుడు 50% అంటే 7 గ్రాముల బంగారం. 6 + 7 13 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్తావు. సెకండ్ ఛాన్స్ లో కూడా నువ్వు చెప్పలేకపోతే అప్పుడు ఈ 14 గ్రాముల బంగారం ప్లస్ 6 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మి కోసం 20 గ్రాముల బంగారం ఉంటుంది. బట్ ముందుగా అదంతా జరగాలంటే నేను డ్రాప్ బాక్స్ ని రాజుగారి గదికి తీసుకెళ్ళి ఏదో ఒక డోర్ వెనకాల పెట్టాలి కదా. మరి ఆల్ ది బెస్ట్ టు us. థ్యాంక్ యూ. ఓకే సో రాజుగారి గదిలో డోర్ నెంబర్ 1 or 2 or 3 ఏదో ఒక డోర్ వెనకాల నేను 14 గ్రాముల బంగారంతో ఉన్న డ్రాప్ బాక్స్ ని పెట్టేసా. నేను అసలు తొందర పెట్టను. టేక్ యువర్ టైం. సో ఫస్ట్ ఛాన్స్ లోనే రైట్ డోర్ చెప్పేస్తే మొత్తం డ్రాప్ బాక్స్ నీదే. ఆల్ ది బెస్ట్ యూ. గో ఫర్ ఇట్. శ్రీదుర్గా రెడీయా? రెడీ. సో ఏ డోర్ నంబర్ అనుకుంటున్నావు? డోర్ నెంబర్ 2. డోర్ నంబర్ 2. షూరా? షూర్. రైట్ నౌ నువ్వు డోర్ నెంబర్ 2 అన్నావు. నేను ఒకసారి ఫ్రీజ్ అన్న తర్వాత మళ్ళీ దెర్స్ నో టేకింగ్ బ్యాక్. మళ్ళీ సెకండ్ ఛాన్సే ఉంటుంది. సో ఫ్రీజ్ చెప్పే ముందు డోర్ నెంబర్ 2 వెనక డ్రాప్ బాక్స్ ఉంటే 14 గ్రాములు అందులో ఉన్న మొత్తం నీదే. డోర్ నెంబర్ 2లో లేకపోతే సెకండ్ ఛాన్స్కి వెళ్ళాలి. అంటే అప్పుడు డోర్ నెంబర్ 1 or డోర్ నెంబర్ 3లో ఉన్నట్టు అర్థం. సో డోర్ నెంబర్ 2 ఫ్రీజ్ చేయనా? ఆల్ రైట్, మరి ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 2. సో ఫ్రీజ్ చేయబడింది. చూసేద్దామా? చూసేద్దాం. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 2. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్ వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,